ఈ రోజుల్లో మోస్ట్ థ్రెటనింగ్ ఈ రోజుల్లో అలాంటిది ఉంది. ఆఫీసుల్లో కొలీగ్స్తో క్లోజ్ అవ్వడం, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్లో ఆఫీసుల్లో కొలీగ్స్తో క్లోజ్ అయిపోయి, ఇక్కడ ఎలాగో ఫుల్ డే 8 hours 9 hours ఎవరితోనో ఆఫీస్లో ఫ్రెండ్స్ అయినప్పుడు ఖచ్చితంగా ఒక బాండ్ లాగా తయారవుతుంది. ఎవరితో అయినా సరే మనకు హాస్టల్స్లో వాటిలో చాలా అనుబంధాలు ఉన్నట్టుగా, ఇప్పుడు బాయ్స్ హాస్టల్స్లోనూ గర్ల్స్ హాస్టల్లో ఉంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోతారు. ఎందుకు అయిపోతారంటే ఎనీవన్ హూ స్పెండ్స్ ఒక నైట్ ఆర్ 2 nights 3 nights ఫ్రెండ్స్గా స్పెండ్ చేసేస్తే దే ఫీల్ దేర్ ఇస్ ఎ కనెక్షన్. అది న్యాచురల్ ఫీలింగ్. ఇప్పుడు 10th క్లాస్లో ఫేర్వెల్ పార్టీ అప్పుడు ఎక్కెక్కి ఏడుస్తారు. తర్వాత ఒక 4-5 years తర్వాత వాళ్ళు మనుషులు గుర్తు కూడా రారు. ఎక్కడో చూసాను రా వీడి ఫేస్ అంటారు. ఎక్కడుందో కూడా తెలియదు. సో రియాలిటీ ఏంటంటే మనం ఎక్కువసేపు సమయం గడిపితే ఏదో బాండ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సమయం ఎవరు వచ్చినా సరే, నాకు మ్యారేజ్ అయిపోయింది అంటే నా భార్య ఆర్ భర్త తప్ప ఇంకా ఏ ఆపోజిట్ జెండర్ 1 hand distance. ఎవరైనా వాళ్ళు మంచోళ్ళు అయి ఉండొచ్చు, అద్భుతమై ఉండొచ్చు, హెల్ప్ చేయొచ్చు, ఏదైనా కావచ్చు, బట్ వాళ్ళు నాకు అంత దూరంలోనే ఉంటారు. ఆ లిమిట్ వరకే పెట్టాలి అంతే. అది లేని రోజున నేను ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయానండి ఎంతమంది వస్తారో మన దగ్గరికి. అది తప్పని తెలుసండి, కానీ నేను వదిలి ఉండలేకపోతున్నాను, అతనితో మాట్లాడుకొని ఉండలేకపోతున్నాను అని చెప్పి వాట్సాప్ చాట్లు చేస్తూ ఇట్లా ఇబ్బంది పడేవాడు ఉన్నారు. సో మై పాయింట్ ఇస్, థర్డ్ పర్సన్ ఆపోజిట్ జెండర్, అది మీరు నిజంగా ఫ్రెండ్షిప్ అయినప్పటికీ, అది మీకు ఏమీ మధ్యలో ప్రాబ్లం లేనప్పటికీ తప్పే.